ఇంద్రకీల పర్వతంపై అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అతడిని పరీక్షించాడు. ఇదే సమయంలో ముకాసురుడనే రాక్షసుడు అర్జున్ని సంహరించాలని ఒక పంది రూపంలో వచ్చాడు. పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు. ఇదే తరుణంలో కిరాతుడు కూడా బాణం వేసి చచ్చిపోయిన పందిని నాదేనని పార్థుడితో వాదలాటకు దిగడంతో ఇద్దరు యుద్ధం చేశారు. అర్జునుడి అమ్ములు పోది ఖాళీ అవడంతో మల్ల యుద్ధం చేశాడు. ఆ పోరులో పరమశివుణ్ణి మెప్పించిన అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను చేజెక్కించుకున్నాడు. ఇంద్రుడు ఆహ్వానించడంతో స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు. సంగీతం, నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇవ్వడంతో చిత్రసేనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు. ఈ క్రమంలోనే దేవనర్తకి ఊర్వశి అర్జునుడి రూపం చూసి మోహించింది. అయితే ఆమె కోరికను